సుభాష్ వైట్ బోర్డ్ మీకు ఆనందాన్నివ్వదు. కానీ ఇంగ్లీష్ పరిజ్ఞానాన్ని ఇస్తుంది. సులభమైన పద్ధతుల్లో మీ ఇంగ్లీష్ పరిజ్ఞానాన్ని పెంపొందించడమే మా లక్ష్యం. వేలాది సంవత్సరాలుగా బోర్డుపై టీచర్ రాసిన రాతలు మాత్రమే ఎన్నో కోట్ల మందిని విజ్ఞులుగా తయారు చేశాయి అనేది మా నమ్మకం. విద్య నేర్చుకోవడానికి సహనం అవసరం. ఎడ్యుకేషనల్ వీడియోస్ చూడడానికి కూడా. కాస్త సమయాన్ని వెచ్చించండి. అమితమైన ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీని సాధించండి. ఈరోజు మన వైట్ బోర్డ్ కాన్సెప్ట్ ఏంటంటే ది యూజ్ ఆఫ్ యూజ్డ్ టు వుడ్. ఓకే. యూజ్డ్ టుని ఎలా వాడాలి? వుడ్ అనే ఈ 2 మోడల్ వెర్బ్స్‌ని ఎలా వాడాలనేది ఈరోజు మన కాన్సెప్ట్ అన్నమాట. యాక్చువల్‌గా యూజ్డ్ టు గాని, వుడ్ గాని వాడాలంటే వాటి పక్కన ఖచ్చితంగా వెర్బ్ 1 ఉండాలి. అంటే కాంజుగేషన్‌లో ఉండేటువంటి వెర్బ్ 1 ఉంటది కదా! అంటే సపోజ్ గో అనుకోండి. గో, వెంట్, గాన్‌లో ఫస్ట్ ఫార్మ్ అయినటువంటి గో ఉండాలి. అలాగే డ్రింక్, డ్రాంక్, డ్రంక్‌లో ఫస్ట్ ఫార్మ్ అయినటువంటి డ్రింక్ మాత్రమే ఇక్కడ మనం వాడాలన్నమాట. వి1 వాడాలి. యూజ్డ్ టు ప్లస్ వి1 అంటే యూజ్డ్ టు గో లేదా వుడ్ ప్లస్ వి1 వుడ్ గో. ఈ 2 మోడల్ వెర్బ్స్‌ని మనం పాస్ట్ హాబిట్ కోసం వాడతాం. పాస్ట్ హాబిట్. అంటే గతంలో ఒక పని కొంతకాలం జరిగుంటది. గతంలో ఒక పని కొంతకాలం జరిగింది అని చెప్పడానికి. అంటే హాబిచ్యువల్‌గా జరిగింది. ప్రతిరోజు జరిగింది. లేతే ప్రతి వారం జరిగింది అని చెప్పడానికి మనం ఈ స్ట్రక్చర్స్‌ని వాడుతాం. ఏది యూజ్డ్ టు ప్లస్ వి1 గాని, లేతే వుడ్ ప్లస్ వి1 గాని వాడతాం. ఇక్కడ క్రిందని కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. జాగ్రత్తగా పరిశీలిద్దాం. ఐ యూజ్డ్ టు గో టు స్కూల్ ఆన్ ఫుట్. ఆన్ ఫుట్ అంటే నడుచుకుంటూ అని అర్థం వస్తదనమాట. ఐ యూజ్డ్ టు గో. నేను వెళుతుండేవాడిని టు స్కూల్ ఆన్ ఫుట్. అయితే ఇందులో ఉన్నటువంటి హాబిట్ ప్రెజెంట్ ఉండకూడదు. ఇది గతంలో హాబిట్ అయి ఉండాలన్నమాట. ఐ యూజ్డ్ టు గో టు స్కూల్ ఆన్ ఫుట్ అంటే నేను స్కూలుకి నడుచుకుంటూ వెళుతుండేవాడిని. ఈ విషయం ఎప్పుడు? నువ్వు పెద్ద అయిపోయిన తర్వాత ఈ విషయం రిఫర్ చేయడం జరిగిందనమాట. యూజ్డ్ టు గో వెళుతుండేవాడిని. అలాగే రెండో ఎగ్జాంపుల్ చూడండి. హి యూజ్డ్ టు డ్రింక్ కాఫీ ఇన్ ద మార్నింగ్. అతడు ఉదయం పూట కాఫీ తాగుతుండేవాడు. అంటే ఒకప్పుడు తాగుతుండేవాడు. ఇప్పుడు అతనికి ఆ అలవాటు లేదని చెప్పడం అన్నమాట. హి యూజ్డ్ టు డ్రింక్ త్రాగుతుండేవాడు కాఫీ ఇన్ ద మార్నింగ్. అలాగే వి వుడ్ గో ఫర్ ఎ వాక్ ఎవ్రీ డే. మేము రోజు నడవడానికి వెళుతుండేవారిమి ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఆ నాటకి ఇప్పుడు జరగటం లేదనమాట. వుడ్ గో అంటే వెళుతుండేవారిమి. వి యూజ్డ్ టు థింక్ అబౌట్ డెవిల్స్ ఇన్ అవర్ చైల్డ్‌హుడ్. యూజ్డ్ టు థింక్ అంటే మేము ఆలోచిస్తుండేవారిమి. వి యూజ్డ్ టు థింక్ అంటే మేము ఆలోచిస్తుండేవారిమి. అబౌట్ డెవిల్స్ అంటే దెయ్యాల గురించి ఆలోచిస్తుండేవాళ్ళమి. ఎప్పుడు? మా చైల్డ్‌హుడ్. ఈ విధంగా ఈ స్ట్రక్చర్‌ని ఒక పాస్ట్ హాబిట్‌ని చెప్పడానికి మనం ఉపయోగిస్తామనమాట. యూజ్డ్ టు మరియు వుడ్ అనే మోడల్ వెర్బ్స్ వాడేటప్పుడు వాటి యూజ్‌కి సంబంధించిన కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఆ రిస్ట్రిక్షన్స్ ఏంటో పరిశీలించాలంటే మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఫస్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ వెర్బ్స్‌ని గురించి నేర్చుకోవాలి. అంటే వెర్బ్స్‌ని ఇక్కడ మనం 2 రకాలుగా క్లాసిఫై చేస్తాం. ఒకటేంటంటే స్టేటివ్ వెర్బ్స్, రెండేంటంటే యాక్షన్ వెర్బ్స్. అంటే ఏమిటి స్టేటివ్ వెర్బ్స్? ఏమిటి యాక్షన్ వెర్బ్స్ అనేది పరిశీలిద్దాం. స్టేటివ్ వెర్బ్స్ అంటే అవి మన మెంటల్ పెర్సెప్షన్స్. చూడండి ఇక్కడ మెంటల్ పెర్సెప్షన్స్ అంటే మానసికమైనటువంటి వెర్బులు. వీటికి ఫిజికల్ యాక్షన్ అంటే శారీరకమైన యాక్షన్ అవసరం లేదనమాట. కేవలం ఓన్లీ మెంటల్ ఇన్వాల్వ్‌మెంట్స్. అవేంటో చూద్దాం. ఎగ్జాంపుల్ ఇక్కడ బిలీవ్ ఉంది. బిలీవ్ అంటే నమ్ము, నో తెలుసుకొను, అండర్‌స్టాండ్ అర్థం చేసుకొను, లవ్ ప్రేమించు, హేట్ ద్వేషించు, ఎంజాయ్ అలా లైక్, సీ, హియర్ ఇవన్నీ కూడా ఈ వేటికి కూడా ఏంటంటే మనకి శరీరంతో సంబంధం లేదు. శరీరంలో ఎటువంటి కదలిక రాదు. కేవలం అంటే ఇవన్నీ కూడా అంటే మానసికమైనవి, మనసుకు సంబంధించినవనమాట. అంటే అందుకే వీటినేమని పిలుస్తున్నాం మనం మెంటల్ పెర్సెప్షన్స్ అంటాం. ఫీల్, నోటీస్, అబ్జర్వ్, అపియర్, బికమ్, ఫర్గెట్, థింక్ ఎన్నిటికి కూడా దేనికి కూడా ఫిజికల్ యాక్షన్ అవసరం లేదు. ఇవి కేవలం ఏంటంటే మన థాట్స్ అండ్ ఒపీనియన్స్, ఎమోషన్స్, మన సెన్సెస్‌కి సంబంధించినవి మరియు మన స్టేట్ ఆఫ్ బీయింగ్‌కి సంబంధించినటువంటి వెర్బ్‌లనమాట. ఏవి స్టేటివ్ వెర్బ్స్. అదే విధంగా మనం రెండోది చూసినట్లయితే రెండోది చూడండి యాక్షన్ వెర్బ్స్. యాక్షన్ వెర్బ్స్ అన్నీ కూడా ఫిజికల్ యాక్షన్స్.
ఇందులో క్లియర్‌గా మనకి ఫిజికల్ యాక్షన్ కనబడతది. చూడండి రైట్ అంటే రాయు, స్విమ్, రీడ్, సింగ్, డ్రైవ్ ఇవన్నిటికి కూడా ఏంటి ఫిజికల్ ఇన్వాల్వ్‌మెంట్ కావాలి. ఇలాంటి వెర్బ్స్‌ని మనం ఏమంటామంటే ఫిజికల్ వెర్బ్స్ అంటాం. వెరీ క్లియర్‌గా మనం ఇక్కడ చూడండి మెంటల్ పెర్సెప్షన్స్, ఇక్కడేమో ఫిజికల్ యాక్షన్స్. అంటే స్టేటివ్ వెర్బ్స్ అన్నీ కూడా ఏమవుతాయంటే మెంటల్ పెర్సెప్షన్స్ అవుతాయి. ఫిజికల్ యాక్షన్స్ అంటే యాక్షన్ వెర్బ్స్ అన్నీ కూడా ఫిజికల్ యాక్షన్స్ అంటే శరీరంతో చేసే పనులవుతాయన్నమాట. మరి ఇలా మనం క్లాసిఫై చేసినప్పుడు వెరీ క్లియర్‌గా ఈ రెండిటికి డిఫరెన్స్ మనకు కనబడుతుంది. ఇక్కడ మనకు ఉన్నటువంటి రిస్ట్రిక్షన్ ఏంటంటే, ఇక్కడ స్టేటివ్ వెర్బ్స్‌కి ఖచ్చితంగా మనం యూజ్డ్ టుని వాడాలి. యూజ్డ్ టుని మాత్రమే వాడాలి. స్టేటివ్ వెర్బ్స్‌కి. ఇక్కడ వుడ్ వాడకూడదు. ఓకే. స్టేటివ్ వెర్బ్స్‌కి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనం ఏం వాడాలంటే యూజ్డ్ టు మాత్రమే వాడాలి. యూజ్డ్ టుని మాత్రమే మనం స్టేటివ్ వెర్బ్స్‌కి వాడాలి. అంటే యూజ్డ్ టు బిలీవ్, యూజ్డ్ టు నో, యూజ్డ్ టు అండర్‌స్టాండ్, యూజ్డ్ టు లవ్ ఆ విధంగా వాడాలి. అదే ఫిజికల్ యాక్షన్స్‌కొచ్చేసరికి ఏమవుద్దంటే బోత్ 2 కూడా పనికొస్తాయి. అంటే ఇక్కడేంటంటే చూడండి ఇక్కడ. ఫిజికల్ యాక్షన్స్‌కి మనం యూజ్డ్ టుని వాడొచ్చు, వుడ్‌ని కూడా వాడొచ్చు. అంటే ఐ యూజ్డ్ టు రైట్ అని వాడొచ్చు. ఐ యూజ్డ్ టు స్విమ్ లేపోతే ఐ వుడ్ రీడ్, ఐ వుడ్ సింగ్, ఐ వుడ్ డ్రైవ్, ఐ వుడ్ డ్రింక్, ఐ వుడ్ లిసన్ ఈ విధంగా మనం వాడొచ్చు. అంటే ఇక్కడేంటంటే మనం ఫిజికల్ యాక్షన్స్ విషయంలో రెండిటిని వాడొచ్చనమాట. రెండిటిని. అంటే రెండిటిని అంటే ఏంటి? యూజ్డ్ టుని వాడొచ్చు, వుడ్‌ని వాడొచ్చు. వాడవచ్చు. వెరీ క్లియర్ అన్నమాట ఇది. హ్మ్. ఈ రకంగా మనం స్టేటివ్ వెర్బ్స్ విషయంలో కేవలం యూజ్డ్ టు ప్లస్ వి1 వాడాలి. అలాగే యాక్షన్ వెర్బ్స్ విషయంలో మనం యూజ్డ్ టు ప్లస్ వి1ని ప్లస్ వుడ్ ప్లస్ వి1ని కూడా వాడవచ్చనేది ఇది చక్కటి క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ ఫర్ యూజ్డ్ టు అండ్ వుడ్. ఇప్పుడిక్కడ మనం కొన్ని ఎగ్జాంపుల్స్‌ని పరిశీలిద్దాం. అవేంటంటే చూడండి. అవర్ టీచర్ గేవ్ అస్ ఎ క్విజ్ ఎవ్రీ డే. ఇందులో ఆల్టర్ చేయాల్సిన వెర్బ్ ఏదంటే ఇగో గేవ్. ఇది మాత్రం ఆల్టర్ చేయాలి. మిగతా అంతా సెంటెన్స్ అలాగే ఉంటది. ఏం మారదు. అయితే ఈ వెర్బ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం డిసైడ్ చేయాలంటే ఇది స్టేటివ్ వెర్బా? లేపోతే యాక్షన్ వెర్బా? గేవ్ అనేది ఖచ్చితంగా ఏంటంటే ఇది యాక్షన్ వెర్బ్. యాక్షన్ వెర్బ్ అంటే తెలుసు మీకు. ఫిజికల్ ఇన్వాల్వ్‌మెంట్ ఉండేదనమాట. అంటే మనం శరీరంతో చేసే పని. ఈ గేవ్. అయితే ఇక్కడ ఏమి ఇవ్వబడింది? చూడండి మనకి వి2 ఇవ్వబడింది. అంటే గివ్, గేవ్, గివెన్. కానీ మనకేం కావాలి? వి1 కావాలి. వి1 అంటే ఏమవుతుంది? గేవ్ తాలూకా వి1 ఏమవుతుందంటే గివ్ అవుతుంది. ఓకే. గివ్. ఇప్పుడేం చేయాలి? ఇది యాక్షన్ వెర్బ్ కాబట్టి దీని ముందు వుడ్ అయినా వాడొచ్చు. లేకపోతే యూజ్డ్ టు అయినా వాడొచ్చు. ఇప్పుడు నేనైతే వుడ్ వాడుతున్నాను దీని ముందు. చూడండి. అంటే వుడ్ గివ్ అన్నమాట. అంటే ఇప్పుడు ఇక్కడ మనం గేవ్‌ని ఎలా మార్చాలి? వుడ్ గివ్‌గా మార్చాలి. అంటే ఇప్పుడు ఏమైంది టోటలు? అవర్ టీచర్ వుడ్ గివ్ అస్ ఎ క్విజ్ ఎవ్రీ డే. అవర్ టీచర్ వుడ్ గివ్ అస్ ఎ క్విజ్ ఎవ్రీ డే. ఇది ఆన్సర్ అన్నమాట. రెండో ఎగ్జాంపుల్ చూద్దాం. వెన్ ఐ వాస్ ఎ చైల్డ్ ఐ లైక్డ్. ఇక్కడ కూడా ఆల్టర్ అవ్వాల్సినటువంటి వెర్బ్ ఏదో ముందు మనం ట్రేస్ చేద్దాం. ఇగో లైక్డ్ ఆల్టర్ అవ్వాలి. ఇది ఏ వెర్బ్ అంటే ఇది స్టేటివ్ వెర్బ్ క్లియర్‌గా. ఎందుకు? ఇదొక మెంటల్ పెర్సెప్షన్ కాబట్టి. ఇది స్టేటివ్ వెర్బ్. ఇది కూడా ఎందులో ఇవ్వబడింది? వి2లో ఇవ్వబడింది. మరి మనకేం కావాలి? వి1 కావాలి. వి1 అంటే ఏం లేదు. లైక్ అన్నమాట. ఓకే. ఇప్పుడు మరి దీని ముందు ఇది స్టేటివ్ వెర్బ్ కాబట్టి ఖచ్చితంగా మనం యూజ్డ్ టు మాత్రమే వేయగలం. ఓకే. యూజ్డ్ టుని మాత్రమే వేయగలం. అంటే ఏమైంది? యూజ్డ్ టు లైక్ అయిందనమాట. టోటల్ ఏమవుతది? వెన్ ఐ వాస్ ఎ చైల్డ్ ఐ యూజ్డ్ టు లైక్ పీనట్స్. ఓకే. చూడండి. వెన్ ఐ వాస్ ఎ చైల్డ్ ఐ కూడా వస్తదిక్కడ. ఐ లైక్డ్ బదులు యూజ్డ్ టు లైక్ వస్తది. ఐ యూజ్డ్ టు లైక్ పీనట్స్. మరొక ఎగ్జాంపుల్ పరిశీలిద్దాం. డ్యూరింగ్ ద హాస్టల్ లైఫ్ వి ఏట్ ఇక్కడ ఆల్టర్ అవ్వాల్సిన వెర్బ్‌ని ముందు మనం ట్రేస్ ఔట్ చేయాలి. ఏట్ అంటే ఈటెన్. వి ఏట్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫుడ్స్. ఓకే. ఏట్ ఉంది కదా! ఇదేంటిదిది? ఇది వి2 అన్నమాట. ఇప్పుడు ముందసలు మనం ఇది స్టేటివ్ వెర్బా? యాక్షన్ వెర్బా? ఏట్ అనేది క్లియర్‌గా మనకేంటంటే ఇది యాక్షన్ వెర్బ్. ఓకే. ఎందువల్ల యాక్షన్ వెర్బ్? తినడానికి మనం ఏంటి ఫిజికల్ యాక్షన్ కావాలి కాబట్టి. యాక్షన్ వెర్బ్. కాబట్టి మనం ఏం చేయొచ్చు యాక్షన్ వెర్బ్స్‌కి యూజ్ టు వాడొచ్చు. అలాగే వుడ్ కూడా వాడొచ్చు.
నేనిక్కడ ఎయిట్ తాలూకా వి1 రాస్తాను. ఏంటది? ఈట్ అన్నమాట. ఈట్ రాసి 2 రాయొచ్చు కాబట్టి నేనేం రాస్తానంటే వుడ్ రాస్తాను. ఓకే. వుడ్ ఈట్. చూసారా ఇక్కడ? ఇప్పుడు ఏమైందో చూద్దాం. డ్యూరింగ్ ది హాస్టల్ లైఫ్ వి తర్వాత 8 తీసేసి వుడ్ ఈట్ పెట్టాలి. ఆల్ కైండ్స్ ఆఫ్ ఫుడ్. అంటే డ్యూరింగ్ ద హాస్టల్ లైఫ్ వి వుడ్ ఈట్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫుడ్ అన్నమాట. ఇది ఇలాగ. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. వెన్ వి ఆర్ యంగ్ వి బిలీవ్డ్ దేర్ వర్ ఘాస్ట్స్. ఇక్కడ చూడండి మనం ట్రేస్ చేద్దాం. ఫస్ట్ వెర్బ్‌ని ట్రేస్ చేసాం. ఏంటా వెర్బ్? బిలీవ్డ్‌ని మార్చాలి. ఇది ఏ వెర్బ్? బిలీవ్ అనేది ఖచ్చితంగా ఏ వెర్బ్ ఇది? స్టేటివ్ వెర్బ్. ఇది స్టేటివ్ వెర్బ్. స్టేటివ్ వెర్బ్ కాబట్టి మనం యూజ్డ్ టుని మాత్రమే వాడాలి. ఇప్పుడు ఇది కూడా వి2గా ఉంది. దీన్ని ఫస్ట్ ఏం చేయాలి మనం? వి1గా మార్చాలి. అంటే బిలీవ్. బిలీవ్‌గా మార్చాలి. మార్చి ఇది స్టేటివ్ వెర్బ్ కాబట్టి మనం ఏమేయాలి? యూజ్డ్ టు మాత్రమే వెయ్యాలి. యూజ్డ్ టు అంటే ఏమైంది టోటల్‌గా? యూజ్డ్ టు బిలీవ్. ఇప్పుడు టోటల్ ఏమైంది చూడండి. వెన్ వి వర్ యంగ్ వి యూజ్డ్ టు బిలీవ్ దేర్ వర్ ఘోస్ట్స్. అదనమాట. నెక్స్ట్, నెక్స్ట్ ఎగ్జాంపుల్. వెన్ షీ వాస్ ఎ స్టూడెంట్ షీ లవ్డ్ మ్యూజిక్ వెరీ మచ్. ఇక్కడ కూడా చూడండి మనం ట్రేస్ చేయాలి ఫస్ట్ వెర్బ్‌ని. వెర్బ్ చేస్తే లవ్డ్. లవ్డ్ అనేది ఏం వెర్బ్ ఇది? దిస్ ఈస్ ఎ స్టేటివ్ వెర్బ్. లవ్ అనేది స్టేటివ్ వెర్బ్. మళ్ళీ ఇది కూడా వి2లో ఉంది. దీన్ని ఫస్ట్ ఎందులోకి మార్చాలి మనం? లవ్‌గా మార్చాలి. అంటే వి1గా మార్చాలి. ఖచ్చితంగా యూజ్డ్ టు మాత్రమే వెయ్యాలి ఇక్కడ. ఎందుకు? ఇది స్టేటివ్ వెర్బ్ కాబట్టి. యూజ్డ్ టు లవ్. టోటల్‌గా ఏమైంది? వెన్ షీ వాస్ ఎ స్టూడెంట్ చూడండి ఇక్కడ. వెన్ షీ వాస్ ఎ స్టూడెంట్ షీ యూజ్డ్ టు లవ్ మ్యూజిక్ వెరీ మచ్. ఓకే. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. వెన్ ఐ వాస్ 5 ఇయర్స్ ఓల్డ్ ఐ ఫాలోడ్ మై బ్రదర్ ఆల్ ఓవర్ ద ప్లేస్. ఇక్కడ కూడా మనం దేనికి ట్రేస్ చేయాలి ఫస్ట్? ఇగో ఫాలోవ్డ్ దీన్ని. ఇదేంటంటే ఇది ఖచ్చితంగా యాక్షన్ వెర్బ్. యాక్షన్ వెర్బ్. ఫస్ట్ ఆ డెసిషన్ చేసిన తర్వాత ఇది వి2లో ఉంది కాబట్టి దీనికి ఇక్కడ ఏం రాయాలి మనం? వి1 రాయాలి. అంటే ఫాలో. ఫాలో. దీని ముందు ఏం పెట్టాలి? యాక్షన్ వెర్బ్ కాబట్టి ఏదైనా పెట్టొచ్చు. కాబట్టి ఏమండి? వుడ్ పెడదాం. టోటల్‌గా ఏమైంది? వెన్ ఐ వాస్ 5 ఇయర్స్ ఓల్డ్ ఐ వుడ్ ఫాలో మై బ్రదర్ ఆల్ ఓవర్ ద ప్లేస్. ఈ రకంగా మనం ఎగ్జాంపుల్స్‌ని చూడొచ్చనమాట.